కూటమి సర్కార్ వచ్చిన కాన్నుంచి చాలా మంది పంకపార్టీ లీడర్ల మీద కేసులు అవుతున్నాయి కాబట్టి పంకపార్టీ సర్కార్ ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు ఇప్పుడు జర్ర సల్లబడ్డారు కానీ ఈ చిన్న లీడర్ సాబు మాత్రం అప్పటికంటే ఎక్కువ ఇప్పుడే జర్ర హుషారు ఇస్తున్నాడు. ఎప్పటికప్పుడు కూటమి సర్కార్కు సవాల్ లేచినట్టే మాట్లాడుతున్నాడు. ఇంతకెవలా లీడరు ఆయన ఏం చేసిండో తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. 91 పెట్రోల్ ఎంత అన్నావు? 103.05. బాహుబలి రేంజ్ ల ఎలివేషన్ ఇచ్చి ఓటీటీ సినిమా యూయించినట్టు సర్కారుకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు అన్నట్టే చెప్పి పెట్రోల్ పోసుకున్నది యూయిస్తున్నారని అనుకునేరు. జర్ర సైసు తిరుపతి పంకపార్టీ ఇన్ఛార్జి భూమన అభినయన్న ఏం చేసిండో చూడుండ్రి. నారా లోకేష్ గారు నమస్కారం. ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా? మీరు యువగలం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు. డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర 91 రూపాయల 27 ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం. ఇన్నారా? పంకపార్టీ పాలనలో ఇప్పటి మంత్రి నారా లోకేష్ అన్న పక్క వంటున్న కర్ణాటక రాష్ట్రానికి పోయి ఆడ పెట్రోలు డీజిల్ రేట్లు తక్కువ ఉన్నాయి, అదే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ జయంగా ఎక్కువ రేట్లున్నాయని విమర్శలు చేసిండట. మేము అధికారంలోకి వస్తే పెట్రోలు డీజిల్ రేట్లు తక్కువ చేస్తాం గాని పెంచుడు ఉండదని హామీ ఇచ్చిండట. అధికారం చేతబట్టి ఏడాది గడిచిన పెట్రోలు డీజిల్ ముచ్చట్ల ఇంకా ఏం సప్పుడు ఎత్తలేరని గీ కథ ముంగటేసుకున్నాడు అభినయ్ అన్న. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్ లో పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయల 16 పైసలు ఉంది. గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా 30 రూపాయలు అధికంగా పెట్రోలు డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంగా మీ పార్టీ గాని మీ ప్రభుత్వం గాని ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు. అధికారం కోసం అబద్ధాలు చెప్పిండ్రు. ఏడాది గడిచినా ఇప్పటికి సుతం పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గించుడు గురించి ఏం చెప్తలేరు. మహానాడులైన రేట్లు తగ్గించుడు గురించి చెప్తారా, లేకుంటే అబద్ధాలాడు మాకు అలవాటైనని ఒప్పుకుంటారా అని ప్రశ్నించిండు అభినయ్ అన్న. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాలను ప్రశ్నించుడు కామనే గాని భూమన అభినయ్ అన్న తరిక మాత్రం అలాగుంటున్నదని అంటున్నారు పంకపార్టీ అభిమానులు. ఇదివరకు ఆర్టీసీ బస్ ఎక్కి టికెట్ అడిగితే నా పేరు చెప్పుమని చంద్రబాబు ఎన్నికల యాళ్ళ అన్న వీడియోని యూయించి మరీ ఎడ్డించిండు. ఇక కరెంటు రేట్ల మీద కూడా వీధి నాటకం వేసి మరీ కూటమి సర్కార్ను కడిగి పారేసిండు. సూపర్ 6 హామీల మీద కూడా ఇంటింటికి తిరిగి మరీ వాళ్లకు సర్కారు ఎత్తున్న పనులు అరుచుకున్నాడు. ఇదివరకు జగనన్న పాలన, ఇప్పుడు చంద్రన్న పాలనలా ఉన్న తేడాల గురించి వివరించి జనాలు ఏం నష్టపోతున్నారో చెప్పిండు. ఇక మొత్తానికైతే కూటమి సర్కారుకు ఎప్పటికప్పుడు సురుకులు బగ్గనే పెడుతున్నాడని ఖుషి అవుతున్నారు పంకపార్టీ కార్యకర్తలు.